హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు దేవికాస్ వరల్డ్. థంబ్నెయిల్ చూసి అర్థమైపోయి ఉంటుంది మీకు. ఈరోజు హెల్తీగా టేస్టీగా ఉండే కొబ్బరి ఉండలు చేసేసుకుందాం. చిన్నప్పుడు వీటి కోసం షాపుల దగ్గర ఒక మినీ యుద్ధాలే చేసేవాళ్ళం కదా. నేనైతే చేశాను, మీరు చేసే ఉంటారేమో. సో ప్రాసెస్లోకి వస్తే 2 కొబ్బరికాయలు అయితే తీసుకున్నాను నేను. అవి మిక్సీ చేసేయాలి. మిక్సీ చేసి కొబ్బరి కూరలాగా చేసుకోవాలి. నెక్స్ట్ ఒక ప్యాన్లో నెయ్యి వేసుకొని జీడిపప్పు ఫ్రై చేసుకోవాలి. ఇది ఆప్షనల్, ఉంటే చేసుకోవచ్చు లేకపోతే లేదు. నెక్స్ట్ ఒక ప్లేట్లో తీసుకొని మరి కొంచెం నెయ్యి వేసుకొని కొబ్బరి కూర చేసిన తర్వాత నాకైతే 2 కప్స్ వచ్చినాయి. సో ఆ 2 కప్స్ ఫస్ట్ ఈ నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఓన్లీ 3 ఐటమ్స్లోని ఈజీగా చేసుకోవచ్చు. ఇది మనం ఏ టైంలోనైనా చేసుకోవచ్చు. బెల్లంతో చేస్తున్నాం కాబట్టి హెల్త్కి ఇంకా మంచిది. అన్నం తిన్న తర్వాత ఇలాంటి స్వీట్ ఒకటి తింటే డైజెషన్ మంచిగా అవుతుంది. సో లైట్ బ్రౌన్ కలర్ అయితే వచ్చింది. తర్వాత 2 కప్స్ కొబ్బరి కూరకి నేను 1 కప్పు బెల్లం యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పటికే చాలా స్వీట్ ఎక్కువ ఉంటుంది. ఇంకా ఎక్కువ తింటాను అంటే ఇంకా ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా కలిపేసుకొని చిన్నది చాలా తక్కువ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే బెల్లం కరిగితే అది వాటర్లో ఉంటుంది కాబట్టి. లాస్ట్లో యాలకుల పొడి వేసుకొని కొంచెంసేపు కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలాచీ పౌడర్ వల్ల మంచి స్మెల్ వస్తుంది. సో మరీ అంత చల్లగా అవ్వనివ్వకుండా కొంచెం వేడిగా ఉన్నప్పుడే రౌండ్ చుట్టేసుకోవాలి. రౌండ్ చుట్టినవన్నీ ఒక గట్టి కంటైనర్లో పెట్టుకుంటే మనకు చాలా రోజుల వరకు వస్తాయి. టేస్ట్ కూడా అలానే ఉంటుంది. సో చూస్తున్నారు కదా, నేనైతే ఈ సైజ్ చేస్తున్నాను. మీ ఇష్టం, మీరు ఏ సైజ్ చేసుకున్నా. సో ఫైనల్గా అయితే టేస్ట్ అయితే సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. ఒకవేళ ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ చాలా అవసరం నాకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఐ హోప్ మీరు ఇప్పటివరకు ఇది ట్రై చేయకుండా ఇప్పుడే చూస్తున్నట్టయితే ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో నాకు చెప్పండి.